పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ సైనిక స్థావరం ఉన్న ఒక దేశ అధ్యక్షుడిని నిర్బంధించడం నివ్వెరపరిచింది. అమెరికాకు చెందిన సుశిక్షిత డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ను నిర్వహించింది. ప్రమాదకరమైన ఆపరేషన్లు నిర్వహించడం ఈ కమాండోలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈ కమాండోల దళం గురించే చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఏమిటి దళం అనుకుంటున్నారా? 1970లో ప్రపంచంలో పలుచోట్ల ఉగ్రవాద ముప్పు వేగంగా విస్తరించడం మొదలైంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక దళం అవసరమని నాడు అమెరికా సైనిక ఉన్నతాధికారి చార్లీ బెక్విత్ గుర్తించారు. అప్పట్లో ఆయన 22వ బ్రిటిష్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ తో కలిసి పనిచేసిన అనుభవంతో 1977లో డెల్టా ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. దీన్ని అధికారికంగా ఫస్ట్ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్ డిటాచ్మెంట్ డెల్టాగా వ్యవహరిస్తారు. కంబాట్ అప్లికేషన్స్ గ్రూప్, ఏసీఈ, టాస్క్ ఫోర్స్ గ్రీన్, ది యూనిట్ వంటి అనేక పేర్లతోనూ దీన్ని పిలుస్తుంటారు. ఇది అమెరికా జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కిందికి వస్తుంది. దేశంలోని సుశిక్షిత అత్యున్నత స్థాయి ప్రత్యేక దళాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఉగ్రవాదంపై పోరే డెల్టా ఫోర్స్ ప్రధాన లక్ష్యం అమెరికాకు శత్రువులుగా పరిగణించే అత్యున్నత స్థాయి వ్యక్తులను పట్టుకోవడానికి లేదా తుదిముట్టించడానికి, ఉగ్రవాద ముఠా నెట్వర్క్ ను ధ్వంసం చేయడానికి అమెరికా ప్రభుత్వం ఈ దళాన్ని వాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు జరిగే ప్రదేశాల్లో అమెరికా సీనియర్ నేతలు పర్యటిస్తున్నప్పుడు వారికి రక్షణగా కూడా ఈ కమాండోలు రంగంలోకి దిగుతారు. బందీలను విడిపించడం, కోవర్ట్ కార్యకలాపాలు వంటివి చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అమెరికా గూఢచర్య సంస్థ సిఐఏతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్లు సాగిస్తుంటారు. సాంప్రదాయేతర యుద్ధంలోనూ ఈ కమాండోలు సుశిక్షితులు విమానాలు, రైళ్లు, నౌకలు, వాహనాల్లో ఆపరేషన్లు నిర్వహించగలరు. దీనికోసం ప్రత్యేక ఎంపిక ప్రక్రియ కూడా ఉంటుంది. డెల్టా ఫోర్స్ లో చేరాలనుకునేవారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. సైన్యంలోని ప్రత్యేక దళాలు 75వ రేంజిమెంట్ కు చెందిన వారిని దీనికోసం ఎంచుకుంటారు. ఎంపిక ప్రక్రియ 3 నుంచి 4 వారాలు కొనసాగుతుంది. అది చాలా కఠినంగా కూడా ఉంటుంది. ప్రతి 100 మందిలో 90 మంది విఫలమవుతుంటారు. 16 కిలోల బరువుతో రాత్రి వేళలా 27 కిలోమీటర్ల పరుగు, 20 కిలోల బరువుతో 60 కిలోమీటర్ల దూరం పాటు ఎగుడు దిగుడు నేలపై పరుగులు తీయడం వంటివి చేయాల్సి వస్తుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఆపరేటర్స్ ట్రైనింగ్ కోర్సులోకి ప్రవేశిస్తారు. అది 6 నెలల పాటు కొనసాగుతుంది. అనంతరం వారు సుశిక్షిత డెల్టా ఫోర్స్ కమాండోగా తయారవుతారు. డెల్టా ఫోర్స్ లో 4 ప్రధాన స్క్వాడ్రన్లు ఉంటాయి. ఒక్కో స్క్వాడ్రన్ లో 2 విభాగాలు ఉంటాయి. ఇందులో మొదటిది రెక్కీ స్నైపర్ ట్రూప్. ఇది నిఘా సమాచారాన్ని సేకరించడం, మాటు వేసి ప్రత్యర్థిని మట్టుపెట్టడం వంటి పనులను నిర్వర్తిస్తుంది. రెండవది డైరెక్ట్ యాక్షన్ అసాల్ట్ ట్రూప్. నిర్దేశిత లక్ష్యాలపై దాడి, ప్రమాదకర ఆపరేషన్లు నిర్వహించడం వంటివి ఈ విభాగం చూస్తుంది. డెల్టా ఫోర్స్ ఆపరేషన్లు చాలా వరకు గోప్యంగా ఉంటాయి.